అందరికీ నమస్కారం. కువైట్లో బయట ఖాదీ వీసా మీద పనిచేసే వారికి పెద్ద శాఖని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఖాదీ వీసా మీద బయట పనిచేసే వారిలో చాలా మందిని మనం చూసుకుంటే ట్యాక్సీలు అయితే నడుపుతూ ఉన్నారు. ఇళ్లలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కువైట్ యాజమాన్య యొక్క అనుమతితో మనం చూసుకుంటే తెనాదులు తీసుకుని వాళ్ళైతే ఒక బండి కొనుక్కుని బయట ట్యాక్సీ అయితే నడుపుతూ ఉంటారు. ఇలా బయట ఎవరైతే ట్యాక్సీ నడుపుతూ ఉంటారో వాళ్ళకు జరిమానా విధిస్తామని చెప్పేసి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. గతంలో కూడా మనం చూసుకుంటే కువైట్ ఎయిర్పోర్ట్ కు ఎటువంటి అనుమతులు లేకుండా కొంతమంది కువైట్లోని ఎయిర్పోర్ట్ పార్కింగ్లో ప్రయాణికులను ఎక్కించుకుంటూ ఉన్న కొంతమంది డ్రైవర్లను అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరించిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా కువైట్లో ఎవరైతే సరైన అనుమతి లేకుండా డబ్బుతో ప్రయాణికులను రవాణా చేయడం దానికి ఎవరైతే తమ యొక్క వాహనాన్ని ఉపయోగిస్తారో వారికి మొదటగా మనం చూసుకుంటే 150 దినాలు జరిమానా విధించబడుతుందని చెప్పేసి, అలాగే ట్రాఫిక్ పోలీసు ఆ యొక్క కేసును కోర్టుకు రెఫర్ చేస్తే పెనాల్టీలతో జరిమానాలలో గరిష్టంగా మనం చూసుకుంటే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు అలాగే 600 దినాల నుంచి 1000 దినాల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పేర్కొంది. అలాగే కువైట్లో ఉన్న ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కొత్త చట్టం తీసుకుని వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఈ యొక్క చట్టం అమలులో రానుంది. ఈ నేపథ్యంలో కువైట్ అధికారులు కువైట్లో ఉన్న ప్రజలకు అవగాహన కల్పించడానికి కొత్త చట్టం గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని అయితే పరిచయం చేస్తూ ఇటువంటి జరిమానాలు ఉంటాయని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే కువైట్లో సరైన అనుమతులు లేకుండా ఎవరైనా సరే ప్రయాణికులను రవాణా చేస్తే కానీ వారికి ముందుగా 150 దినాలు జరిమానా విధిస్తామని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే కువైట్లో సరైన అనుమతులు లేకుండా ఎవరైనా సరే ప్రయాణికులను రవాణా చేస్తే కానీ వారికి ముందుగా 150 దినాలు జరిమానా విధిస్తాం. తప్పు మళ్ళా రిఫర్ చేయడం కానీ జరిమానా విధించినా కూడా వాళ్ళు మళ్ళా ప్రయాణికులను రవాణా చేయడం సరైన అనుమతులు తీసుకోకుండా చాలామంది ఖాదీ వీసా మీద మనం చూసుకుంటే బయట పనిచేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకు ఇబ్బంది ఉంటుంది. అలాగే ట్యాక్సీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళు కువైట్ ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు పొంది ఉంటారు కాబట్టి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే చాలామంది ఎయిర్పోర్ట్కి కూడా మనం చూసుకుంటే ఖాదీ వీసా మీద ట్యాక్సీలు అయితే బయట తోలుతూ ఉన్నారు. ఇటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ మిమ్మల్ని పట్టుకుంటే కానీ 150 దినాలు జరిమానా విధిస్తారు. ఒకవేళ ఈ తప్పు చేస్తే ట్రాఫిక్ పోలీసులు కానీ మీ యొక్క కేసును కోర్టుకు రెఫర్ చేస్తే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 600 నుంచి 1000 దినాల వరకు జరిమానా విధించబడుతుంది. అలాగే కేసు తీవ్రతను బట్టి 2 విధించే అవకాశం ఉంది కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.